అందరికీ నమస్కారం. పూజగదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. సహజంగా అందరూ పూజగదిలో చిత్రపటాల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే కేవలం చిత్రపటాలు, ఫోటోలు మాత్రమే కాదు. పూజగదిలో కొన్ని వస్తువులు ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వస్తువుల్లో ముఖ్యమైనటువంటిది మొట్టమొదటిది నెమలి ఈకలు. ఏ ఇంట్లో అయితే పూజగదిలో కొన్ని నెమలి ఈకలు ఉంటాయో ఆ ఇంట్లో నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. నవగ్రహ దోషాలన్నీ తొలగింపచేసుకోవచ్చు. పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని చెబుతున్నారు. ఇంట్లో నిత్యం శంఖం ఊదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తుశాస్త్రం కూడా పేర్కొంటోంది. హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర నదీజలం ఎప్పుడూ చెడిపోదని నమ్మకం. ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచడానికి కారణం ఇదే. గంగాజలం ఉంచడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం. పూజగదిలో పసుపు గవ్వలు ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. గవ్వలను మీరు వెనక్కి తిప్పి చూసినప్పుడు పసుపు రంగులో కనిపిస్తే వాటిని పసుపు గవ్వలంటారు. పసుపుగవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇంట్లో అయితే పూజగదిలో 9గాని 6గాని పసుపుగవ్వలు ఉంటాయో ఆ ఇంట్లో పూజగదిలో ధనలక్ష్మీదేవి ఎంతో ఆనందించి కోరికలన్నీ నెరవేరుస్తుంది. పూజగదిలో ఆవుదూడ బొమ్మ ఉంటే చాలా మంచిది. ఆవుదూడ ఫోటోగాని, ఆవుదూడ బొమ్మగాని పూజగదిలో ఉంటే సకలదేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తూ ఉంటుంది. పూజగదిలో తప్పకుండా ఉండవలసినటువంటిది తామర గింజలు. తామర గింజలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కొన్ని తామర గింజలు తెచ్చుకొని పూజగదిలో పెట్టుకోండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పూజగదిలో చిన్న ఛత్రము ఉంటే చాలా మంచిది. ఛత్రము అంటే గొడుగు అని అర్థం. వెండితోగాని, పంచలోహాలతోగాని, రాగతోగాని చేసిన చిన్న గొడుగుని పూజగదిలో ఒక మూల పెట్టుకోండి. ఛత్రము సమర్ప్యామి అంటూ దేవుడికి పూజ చేస్తాం. అందుకని ఛత్రము చిన్న గొడుగు ఉంటే చాలా మంచిది. పూజగదిలో చామరం ఉంటే చాలా మంచిది. చామరం అంటే పూజ పూర్తయిన తర్వాత దేవునికి వింజామర్లాగా వీచే ఉపకరణం. చిన్న చామర పూజగదిలో ఉంటే చాలా మంచిది. పూజగదిలో తప్పనిసరిగా పాదరసం, గంధపు చెక్క ఉండాలి. పాదరసం అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి తేజస్సు సంకేతం. రుద్రవీర్యం అని కూడా పురాణాల్లో చెప్పారు. అసలు పాదరసానికి చాలా శక్తి ఉంది. అయితే పాదరసం ఎప్పుడూ విడిగా ఉండకూడదు. పాదరసము గంధపు చెక్కతో పాటు కలిపి ఉంచాలి. ఏ ఇంట్లో అయితే పూజగదిలో పాదరసము గంధపు చెక్క రెండు కలిపి ఉంచుతారో ఇంట్లో పరమేశ్వరుడి అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. రెండు కలిపే ఉంచాలి. విడిగా మాత్రం ఉంచకూడదు. పసుపు అక్షింతలు పూజగదిలో ఉంటే చాలా మంచిది. అక్షింతలు కాస్త పసుపు కలిపి పసుపు అక్షింతలు పూజగదిలో పెట్టుకోండి. పసుపు అక్షింతలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది. లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. అసలు విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చిన పచ్చకర్పూరంతో చేసిన నైవేద్యాలు పెట్టిన ఆయన ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక వెంటనే తీరుస్తాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పూజగదిలో ఒక డబ్బాలో పచ్చకర్పూరం వేసి 9 లవంగాలు, 9 యాలకులు ఆ డబ్బాలో వేయండి. ఎందుకంటే లవంగాలు, యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం. పచ్చకర్పూరం విష్ణుమూర్తికి ఇష్టం. కాబట్టి డబ్బాలో పచ్చకర్పూరం వేసి 9 లవంగాలు, 9 యాలకులు వేసి ఆ డబ్బా మీ పూజగదిలో పెడితే లక్ష్మీనారాయణుడు విశేషమైన అనుగ్రహం మీ ఇంటిల్లిపాదికి పరిపూర్ణంగా ఉంటుంది. చిన్న ముత్యాలమాల లక్ష్మీదేవి ఫోటో పాదాల దగ్గర పెట్టుకుంటే లక్ష్మికటాక్షం కలుగుతుంది. వెండి పూలు అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎవరైనా లక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు వెండితో చేసిన చిన్న చిన్న పూలతో పూజ చేస్తే లక్ష్మికటాక్షం కలుగుతుంది. ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులన్నీ పూజగదిలో ఏర్పాటు చేసుకుంటే మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు. ఆనందానికి లోటు ఉండదు. నిరంతరము అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటారని సంప్రదాయం మనకు తెలియజేస్తుంది. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.